కౌన్సిలర్స్కి కోఆప్షన్ మెంబర్స్కి సమావేశాన్ని కమిషనర్ గారిని ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాను. 3/10/2024 తేదీ ఉదయం 11 గంటలకు శ్రీయుత చైర్పర్సన్ శ్రీమతి మోహన్ల సుప్రజ గారి అధ్యక్షతన మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు అత్యవసర సమావేశము నిర్వహించబడుతున్నది. కావున గౌరవ వార్డు మెంబర్లు, ఎక్సెప్షన్ మెంబర్లు, కోఆప్షన్ మెంబర్లు అందరూ ఈ సమావేశానికి చేసినందుకు బాంబే హైవే నందు దక్షిణం వైపు వార్డు నెంబర్లు వరకు సైడ్ డ్రైన్ పూడికి తీయటకు తెలిపని నిధుల నుండి ₹1,00,000 కేటాయించడానికి కౌన్సిల్ వారి ఆమోదం కోరడం గురించి నా ఉద్దేశం. అంటే ఊరికి రాబోయే రోజుల్లో ఒక ఇన్కమ్ సోర్స్ కల్పించడానికి. అట్లానే మీరు ఆ పాయింట్ చదవకుండా దాటేశారు. అక్కడ చేపల మార్కెట్ కట్టించేదానికి కూడా ఒక ప్రపోజల్ ఉంది. రామకృష్ణ నగర్లో ఉన్న సైట్ని కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాం. తొందరలో శాసనసభ్యుల వారి ద్వారా కలెక్టర్ గారిని అడిగించి మనం అది హ్యాండ్ ఓవర్ చేసుకోబోతున్నాం. మీరన్న పాత శరీరానికి పక్కన కావాలంటే చూపిద్దాము, కానీ ఆ సైట్ ఓడడానికి వాళ్ళు వేసుకున్న ప్లాన్ ఏంటంటే మనుషులు కానీ ట్రాక్టర్ కానీ ఇట్లా వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయేటట్టు, అటు వచ్చి ఇటు వెళ్ళిపోయేటట్టు ఇందో ఒకటి కింద మీటింగ్ అడగతానే ఉన్నాము. లేదా అది పాత శరీరానికి రెన్యువేషన్ కోసం ఏసీ ఎస్టిమేషన్ అయ్యి రెడీ చేసుకుని 2-3 రోజుల్లో శాసనసభ్యుల వారు ముందు పెడతారు. దాన్ని ఓకే చేసుకున్న తర్వాత దాన్ని రెన్యువేట్ చేస్తారు. తీసేస్తారా మీరు? మంచిది. 12వ అజెండా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో బాంబే హైవే నందు తర్వాత మన అవసరాన్ని బట్టి ఎమ్మెల్యే గారు అక్కడ మాట్లాడి వర్క్ ఉంది అంటే స్టార్ట్ చేస్తాం. ఒకసారి మీరు తర్వాత ఒక రోజు కలిసి మాట్లాడండి మేడం. దీనికి రోజు మీరు వస్తే వీళ్ళు కొంచెం దగ్గర నుండి చెప్పాలి. మేము అడిగాము, అడిగితే అసలు మా మాట తీసుకోలేదు. ఈ రోజు అది ఓటమే లేదు కాలువ. ఇంకేం చేయాలి? మనకి బస్ స్టాండ్ నుంచి నా ఎదురుగా రోజు నీళ్ళకి ఎంత ఇబ్బంది పడతాను అంటే అంత ఇబ్బంది పడుతుంది. మాకు ఒక 2 మోటార్లు మోటార్లు కొత్త వేయాలి సార్. కొత్త వేయకపోతే వాటర్ చాలట్లేదు. లేవు సార్. అసలు తీసుకోడు. ముందుగా కమిషనర్ గారికి, చైర్పర్సన్ సుప్రజకి, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్కి, కోఆప్షన్ మెంబర్స్కి, ఇక్కడికి వచ్చేసిన అధికారులకి, పత్రికా ప్రతినిధులకి అందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. ఇది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ కౌన్సిల్ మీటింగ్ అని అనుకుంటున్నాను. నేను మొదటి కౌన్సిల్ మీటింగ్కి నేను హాజరు కాలేకపోయాను. ఈరోజు మీ అందరితో కలిపి ఈ కౌన్సిల్లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. మనం అందరం కూడా మీకు అందరికీ తెలుసు, ఇందులో చాలామంది గత ప్రభుత్వం నుంచి ఏర్పడిన కౌన్సిల్ ఇది. మీరందరూ గత ప్రభుత్వంలో ఏం జరిగిందో, ఎలా జరిగిందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అందరికీ తెలుసు అని చెప్పి అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. బట్ ఈసారి ఇప్పుడు మనము అధికారంలోకి వచ్చినాక, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మనము సంక్షేమము, అభివృద్ధి, సమపాలనలో ముందుకెళ్తూ ఉన్నాము. మొన్ననే మనం 100 రోజుల ఇది కూడా కంప్లీట్ చేసుకున్నాము. దాంట్లో చెప్పిన పథకాలు కొన్ని మేరకు చేసుకుంటున్నాం. కొరవ చేయడానికి ముందుకెళ్తూ ఉన్నాము. ఏదైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఈరోజు ఇక్కడ 31 అజెండాల్ని మీరందరూ ఒప్పుకున్నందుకు, సహకరించినందుకు మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం అందరము కలిసి, నేను చెప్పేది ఒకటే, కౌన్సిల్లో కానీ ఎక్కడ కానీ ఎలక్షన్ టైంలోనే పార్టీలు, నాయకులు, మిగతా అంతా ఇక్కడ మీరు ఇంతమంది వార్డ్ కౌన్సిలర్లు ఉన్నారు. ప్రతి ఒక్కరికి మీ వార్డ్ మీకు ఎంతో ఇంపార్టెంట్. మీ వార్డ్ అంటే అది మీ ఇల్లుతో సమానంగా ఉండాలి. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది, బుచ్చిరెడ్డిపాలెం ఈ మున్సిపాలిటీని అందరూ కలిసికట్టుగా పనిచేసి అన్యాయం అనేది జరగకుండా
గత ప్రభుత్వంలో ఏమైనా తప్పులు జరుగున్నా సరిదిద్దుకుంటూ ముందుకెళ్ళి బుచ్చిరెడ్డిపాలెంని పురోగతికి తీసుకెళ్లాలని చెప్పి, తీసుకెళ్లే భాగంలో ఈ కౌన్సిల్ నాతో కలిసి నడవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏ వార్డులో కానీ ఏ పనున్నా ఏదున్నా తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు. ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటాను. తప్పకుండా మీకు అందరికీ సపోర్ట్ చేస్తానని చెప్పి మీకు అందరికీ మరోసారి తెలుపుకుంటున్నాను. కానీ అందరికీ కూడా నేను ఎప్పుడు చెప్పే విధంగా అందరికీ సపోర్ట్ చేస్తాను. అది అవినీతి రహితంగా, వివాద రహితంగా కోవూరు నియోజకవర్గాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అందరికీ